హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ మీడియా. ఈ వీడియోలో యూజ్ కేసెస్ ఫర్ కాంటెస్ట్ జీపీఏ గురించి చూద్దాము. కాంటెస్ట్ జీపీఏ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనే ఒక కామన్ సినారియోస్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెబ్సైట్లో థీమ్ని మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, డార్క్ మోడ్ అయినా లైట్ మోడ్ అయినా, అక్కడ మాత్రం ఈ కాంటెస్ట్ జీపీఏ చాలా బాగా యూజ్ అవుతుంది. యూజర్ అథెంటికేషన్. ఇఫ్ కంటెంట్ నీడ్స్ అథెంటికేషన్, మన దగ్గర ఉన్న కంటెంట్కి అథెంటికేషన్ కావాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ కాంటెస్ట్ జీపీఏ. ఎందుకంటే ప్రతి కాంపోనెంట్‌లో ఈ యూజర్ అథెంటికేటెడ్ యూజరా కాదా అని మనం చెక్ చేయం. మనం ఒక లాజిక్ రాస్తాం. బేసికల్లీ ఒక టోకెన్ ఉన్నా గానీ, ఇంకేదన్నా ది కైండ్ ఆఫ్ థింగ్ యాక్సెస్ చేసేటప్పుడు యూజర్ అథెంటికేటెడా కాదా అని మనం ఒక బూలియన్ వాల్యూ అనేది పెట్టుకుంటాం కదా! సో, ఆ బూలియన్ వాల్యూ మనం ఒక దగ్గర ఈ కాంటెస్ట్ జీపీఏలో రాసుకొని, దాని లోపల ఎన్నంటే అన్ని వ్రాప్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక్క దగ్గర అథెంటికేటెడ్ యూజరా కాదా అని తెలిసిపోతది. దాంతోని మనం కాంపోనెంట్స్ చూపెట్టాలా, చూపెట్టొద్దా ఇన్ డీటెయిల్‌గా అక్కడనే అర్థమైపోతది. ఓకే. లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్. సో, లోకలైజేషన్ కూడా ఉంది అనుకోండి వెబ్‌సైట్‌లో. సో, డిఫరెంట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ హియర్ నేను హార్డ్ కోడ్ చేసి ఒక ఈఎన్ అనే వాల్యూ పెట్టాను ఇంగ్లీష్ అని. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ థట్ ఈఎన్ టు సంథింగ్ వీ కెన్ యూజ్ దిస్ కాంటెస్ట్ ఏపీఐ. సో, ఇక్కడ వాల్యూ డైనమిక్‌గా చేంజ్ చేశామనుకోండి, ఆ వాల్యూ చేంజ్ అయిన దానికి ఏ లాంగ్వేజ్ ఉందో ఆ జేసన్‌ని మనం తీసుకొనొచ్చేసి లోకలైజేషన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాంటి టైంలో కూడా మనం ఈ కాంటెస్ట్ ఏపీఐ అనేది యూజ్ చేస్తాం. కార్ట్ స్టేట్ ఇన్ ఈ-కామర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజానే గానీ, ఫ్లిప్‌కార్టే గానీ, ఏదైనా సరే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయితే తీసుకోండి. నాకు అందులో చాలా కైండ్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయి. ఏ కేటగరీలో ఐటెమ్ సెలెక్ట్ చేసినా సరే అది కార్ట్‌లోకొస్తది. ఇలాంటి స్టేట్‌ని మెయింటైన్ చేసుకోవాలంటే గ్లోబల్‌గా మనకి ఈ కాంటెస్ట్ ఏపీఐ అయితే చాలా బాగా యూజ్ అవుతది. డైనమిక్ ఫార్మ్ స్టేట్స్. మనకి ఫార్మ్ స్టేట్ కూడా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ కాంటెస్ట్ ఏపీఐ అయితే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3, 4 కంపెనీస్ ఉన్నాయి. ఒక యూజర్ అయిన వాడు ఒక దాంట్లో టైపింగ్ చేస్తున్నాడు. ఎక్కడనో ఇంకో కాంపోనెంట్‌లో దాన్ని డిస్‌ప్లే చేస్తున్నా. యూజర్ చేసింది. నాకు డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! కాంపోనెంట్స్ అయితే. సో, అలాంటి టైంలో కూడా మనం ఈ డైనమిక్ ఫార్మ్స్ కోసం కాంటెస్ట్ ఏపీఐ అయితే వాడుకోవచ్చు. ఒక ఫార్మ్ దగ్గర ఎంటర్ చేసిన డేటాని మనం మల్టిపుల్ కాంపోనెంట్స్‌లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. So these are the major places where we use this contest API. If you are not subscribed to our channel, please do subscribe and thank you so much.